అక్కయ్యపాలెంలో బుధవారం శ్రావణ సంధ్య హత్య చేసిన ముద్దాయిని ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం శ్రావణ సంధ్య భర్తతో గొడవల కారణంగా వేరుగా ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన కార్పెంటర్ శ్రీనివాస్ తో 8 నెలల నుంచి ద్విచక్ర వాహనం కోసం గొడవ జరుగుతుంది. అంటే ఇద్దరు కూడా ఎవరైతే మృతురాలు ఒక హంతకుడు కూడా ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నారండి. పక్క పక్కనే ఉంటున్నారు. అంటే ఒక చిన్న వీధిలో ఎదురు దగ్గరలో ఉంటున్నారు. ఇద్దరికి కూడా పరిచయం ఉంది. అయితే దీనికి కారణం ఎందుకు చంపాడనే కారణం చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఉన్నాయండి. గత 8 మాసాల క్రితం 8 నెలల క్రితం కూడా సదరు మృతురాలు మన ఒక రిపోర్ట్ అతని మీద ఇవ్వడం కూడా జరిగిందండి. దేని గురించి అంటే ఆమె తాలూకా స్కూటీ బైక్ ని ఇతను డామేజ్ చేశాడనేటువంటి కారణం చూపిస్తూ అతని మీద రిపోర్ట్ ఇస్తే అతను దాన్ని తప్పు ఒప్పుకొని కూడా కొంత డబ్బు కూడా ఇచ్చి దాని డామేజ్ రిపేర్ చేయడం జరిగింది. కానీ అతను ఇప్పుడు తిరస్కరిస్తున్నాడు, అది వేరే వాళ్ళు చేస్తే నా మీద పెట్టారన్నట్టు. అప్పటి నుంచి కూడా ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి. అదేవిధంగా ఇతను వేరే ఒక అమ్మాయితో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆమె అది చేయొద్దని ఇతను ఎక్కువగా మందలించడం, తిట్టడం, ఇద్దరు ఆ విషయంలో కూడా గొడవ పడడం జరిగిందండి. ఆ విషయంలో నిన్న కూడా ఆ విధంగా ఆమె ఇతనితో గొడవపడి ఇద్దరు కూడా గొడవపడ్డారు. గొడవపడిన సందర్భంలో వీడు వృత్తిరీత్యా కార్పెంటర్ అండి. కాబట్టి అతని పాకెట్ లో ఒక కత్తి, షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ కూడా ఉందండి. దానివల్ల ఆ నైఫ్ ని తీసుకొని ఇమీడియట్ గా ఆమె ఎప్పుడైతే ఇతనితో ఆర్గ్యుమెంట్ చేసి ఇద్దరికి కూడా ఉన్న మనస్పర్ధల కారణంగా అతని దగ్గర ఉన్న షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్, పదునైన కత్తిని తీసుకొని అందరూ చూస్తుండగానే బయట వీధిలో చిన్న సందు లాంటిది ఆమెని కత్తితో మెడ మీద కోసి చంపడం జరిగిందండి. ఆ సందర్భంతో అక్కడి నుంచి అతను అబ్స్కాండ్ అయిపోయినాడు. మనకి పోలీస్ సమాచారం వచ్చి మా వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ లేడు. సో అక్కడ సమాచారం కూడా మా వాళ్ళందరితో మాట్లాడి ఎవరైనా తెలుసుకొని ఫోన్ టవర్ లొకేషన్ పెట్టుకొని పార్టీని డిప్లాయ్ చేసి ఇమీడియట్ గా మా పోతురాన్సి ఉమాకాంత్ గారు, వెంకటరావు గారు, మన గారు బాలకృష్ణ గారు, ఇద్దరు అందరూ కూడా టీం అంతా కూడా వెళ్ళి అరెస్ట్ అంటే అదుపులో తీసుకోవడం జరిగిందండి.